వర్షపు నీటి సంరక్షణ గురించి తెలిపే క్యాచ్ ద రెయిన్పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. నీరు ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం. మానవులకు, జంతువులకు, మొక్కలకు, పక్షులకు ఇలా సమస్త ప్రాణికోటికి జలం జీవనాధారం. మనకు నిత్య జీవితంలో నీరు ఎంతో అవసరం. పంటలు పండించడానికి, ఆహారం తయారు చేసుకోవడానికి నీరు ప్రాథమిక అవసరం. ఇంత విలువైన నీటిని మనం సృష్టించలేం, కానీ సంరక్షించగలం. ప్రకృతి అందించే వర్షపు నీటిని సంరక్షించినట్లయితే భూగర్భ జల వనరులు పెంపొందుతాయి. ఇందువల్ల భవిష్యత్తు అవసరాలకు నీరు లభ్యమవుతుంది. ప్రజల భాగస్వామ్యం ద్వారా వర్షపు నీటి సంరక్షణను భారత ప్రభుత్వం ఒక ఉద్యమంగా చేపడుతోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ జల మిషన్ ఈ విలక్షణమైన కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జలశక్తి అభియాన్, క్యాచ్ ద రెయిన్, వర్షాన్ని ఒడిసి పట్టడం అనే ప్రచారాన్ని దేశంలోని అన్ని జిల్లాల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ప్రతి ఏటా అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం నుండి నవంబర్ 30 వరకు, అంటే రుతుపవనాలకు ముందు, రుతుపవనాల కాలంలోనూ అమలు చేస్తున్నారు. క్యాచ్ ద రెయిన్, వర్షపు చినుకులను సంరక్షిద్దాం అనేది ప్రజా భాగస్వామ్య కార్యక్రమం. ప్రజల భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా నీటి సంరక్షణను వేగవంతం చేయడం ఈ ప్రచారం లక్ష్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 120వ సంచికలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ వర్షపు నీటి సంరక్షణ గురించి ప్రస్తావించారు. వేసవికాలం ప్రారంభమైన వెంటనే ప్రతి నగరం, గ్రామంలో నీటిని ఆదా చేయడానికి సన్నాహాలు ప్రారంభమవుతాయని అన్నారు. అనేక రాష్ట్రాల్లో నీటి సేకరణ, నీటి సంరక్షణకు సంబంధించిన పనులు వేగవంతమయ్యాయని, జలశక్తి మంత్రిత్వ శాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థలు ఈ దిశలో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో కృత్రిమ చెరువులు, చెక్ డ్యాంలు, భూగర్భ జలాలను పెంచేలా బోర్వెల్ రీఛార్జ్, ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నారని ప్రధానమంత్రి చెబుతూ, ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా క్యాచ్ ద రెయిన్ ప్రచారానికి సన్నాహాలు జరిగాయని అన్నారు. ఈ ప్రచారం కేవలం ప్రభుత్వానికి సంబంధించినది కాదు, సమాజానికి సంబంధించినది, సామాన్య ప్రజలకు సంబంధించినదని పేర్కొన్నారు. ఈ ప్రచారం కింద దేశంలోని అనేక ప్రాంతాల్లో నీటి సంరక్షణ పనులు జరిగాయని తెలిపారు. గత 7-8 సంవత్సరాల్లో కొత్తగా నిర్మించిన ట్యాంకులు, చెరువులు వంటి ఇతర నిర్మాణాల ద్వారా 11 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా నీటిని సంరక్షించడం జరిగిందని ప్రధానమంత్రి వివరిస్తూ, हर साल की तरह इस बार भी कैच द रेन अभियान के लिए कमर कस ली गई है। ये अभियान भी सरकार का नहीं बल्कि समाज का है, जनता जनार्दन का है। जल संरक्षण से ज्यादा लोगों को जोड़ने के लिए जल संचय जन भागीदारी अभियान भी चलाया जा रहा है। प्रयास यही है कि जो प्राकृतिक संसाधन हमें मिले हैं उसे हमें अगली पीढ़ी तक सही सलामत पहुंचाना है। साथियों, बारिश की बूंदों को संरक्षित करके हम बहुत सारा पानी बर्बाद होने से बचा सकते। క్యాచ్ ద రెయిన్, వర్షపు నీటిని సంరక్షిద్దాం అనేది వర్షపు నీటి సంరక్షణ, నిర్వహణకు సంబంధించిన ఒక బృహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమం నీటి వనరులను కాపాడడం, పునరుద్ధరించడం, తిరిగి ఉపయోగించడంపై దృష్టి సారిస్తుంది. నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జల సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నీటి సంరక్షణ పనుల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ నిర్మాణాలను రూపొందించి ప్రోత్సహిస్తున్నారు. ఈ నిర్మాణాలు వర్షపు నీటి నిల్వకు దోహదపడతాయి. జలశక్తి అభియాన్ ద్వారా వర్షపు నీటిని సంరక్షించడం, నీటి సంరక్షణ, స్థిరమైన అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఆక్రమణలు తొలగించడం, చెరువుల పూడిక తీయడం వల్ల వర్షపు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఇంకా నీటి సంరక్షణ గుంటలు ఏర్పాటు చేయడం, చెక్ డ్యాంలను నిర్మించడం, పరీవాహక ప్రాంతాల నుండి నీరు ప్రవహించే కాలువల్లో అడ్డంకులను తొలగించడం మొదలైన పనులు చేపడుతున్నారు. సంప్రదాయ నీటి సంరక్షణ వ్యవస్థలో భాగమైన మెట్ల బావుల మరమ్మతులు చేపడుతున్నారు. అంతేకాకుండా నీటిని తిరిగి భూమి లోపలి పొరల్లోకి చేర్చడానికి నిరుపయోగంగా ఉన్న బోరుబావులు, పాత బావులను పునరుద్ధరిస్తున్నారు. నీటి వనరుల పూడిక తీయడం, శుభ్రపరచడం,
రెవెన్యూ రికార్డుల్లో ఖచ్చితమైన మ్యాపింగ్, క్రమం తప్పకుండా నవీకరణలతో పాటు నీటి వనరుల జియో ట్యాగింగ్, నీటి వనరుల చుట్టూ ఉన్న పరివాహక ప్రాంతాల్లో అటవీకరణ ప్రయత్నాలను ముమ్మరం చేయడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. క్యాచ్ ద రెయిన్లో భాగంగా గుజరాత్లోని సూరత్లో జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ జల సంరక్షణ అనేది కేవలం ఒక విధానం మాత్రమే కాదని, అది ఒక ప్రయత్నం, ఒక ధర్మం అని వ్యాఖ్యానించారు. నీరు కేవలం ఒక వనరు మాత్రమే కాదు, మానవాళి జీవితానికి, భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ఆయన అన్నారు. నీటిని సేకరించడం, సంరక్షించడం అనే లక్ష్యంతో దేశంలోని ప్రతి జిల్లాలో అమృత్ సరోవర్ పనులు ప్రారంభమయ్యాయని, ఫలితంగా దేశంలో 60,000కు పైగా అమృత్ సరోవర్ల నిర్మాణం జరిగిందని నరేంద్ర మోదీ వివరించారు. భూగర్భ జలాలను తిరిగి నింపడానికి నీటి వనరుల నిర్వహణలో గ్రామస్తుల బాధ్యత కూడా అటల్ భుజల్ యోజనలో ఉందని ప్రధానమంత్రి అన్నారు. నీటి సంరక్షణపై తక్షణ చర్యలు తీసుకోవాలని, నీటికి సంబంధించి దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పొదుపుగా వాడడం, పునర్వినియోగం, రీఛార్జ్ మరియు రీసైకిల్ అనే మంత్రాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని అన్నారు. నీటిని దుర్వినియోగం చేయడం ఆగిపోయినప్పుడు, వినియోగం తగ్గినప్పుడు, నీటిని తిరిగి ఉపయోగించుకున్నప్పుడు, నీటి వనరులను పెంచుకున్నప్పుడు, కలుషితమైన నీటిని పునర్వినియోగం చేసినప్పుడు మాత్రమే నీటిని ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. స్థిరమైన నీటి నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వడం, సమర్థమైన నీటి వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశం భావితరాలకు నీటి సురక్షితమైన భవిష్యత్తును అందించగలదు. నీటిని పొదుపు చేయడం, ఇతర ప్రాణులకు అందుబాటులో ఉంచడం అనేది సేవ యొక్క అత్యున్నత రూపం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. पिछले 7-8 साल में नए बने टैंक, पॉन्ड और अन्य वाटर रिचार्ज स्ट्रक्चर से 11 बिलियन क्यूबिक मीटर, उससे भी ज्यादा पानी का संरक्षण हुआ है। और देशवासियों ने अपने छोटे छोटे प्रयास देश के अलग अलग हिस्सों में 11 बिलियन क्यूबिक मीटर पानी के संरक्षण का इंतजाम कर दिया है ना। ये शानदार प्रयास। अब लोगों को इंतजार है बारिश के मौसम। वाकई ये कैच द रेन अभियान का शानदार उदाहरण है। साथियों, आप भी सामुदायिक स्तर पर ऐसे प्रयासों से जुड़ सकते। इस जन आंदोलन को आगे बढ़ाने के लिए आप अभी से योजना जरूर बनाइए। దేశంలో నీటి కొరత, నిర్వహణకు సంబంధించిన సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో నీటి సంరక్షణ జాతీయ ప్రాధాన్యతగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఈ సవాళ్లను పరిష్కరించే దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. ఈ చొరవతో పాటు భారత ప్రభుత్వం జల్ శక్తి అభియాన్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొదలైన అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇవన్నీ నీటిని సంరక్షించడం, వర్షపు నీటి సేకరణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ సమర్థమైన భాగస్వామ్యాలు, స్థిరమైన పద్ధతులు, విస్తృత అవగాహన ద్వారా దేశానికి నీటి సురక్షిత భవిష్యత్తును నిర్ధారించడంలో ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తున్నాయి. వర్షపు నీటిని సంరక్షించే నిర్మాణాలు, అమృత్ 2.0, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, మిషన్ అమృత్ సరోవర్ వంటి పలు కేంద్ర ప్రభుత్వ పథకాల ఏకీకరణతో భారతదేశం దీర్ఘకాలిక నీటి భద్రత కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోంది. వేసవిలో మీ ఇంటి ముందు ఒక కుండ చల్లటి నీటిని ఉంచండి. మీ ఇంటి పైకప్పు లేదా వరండాలో పక్షులకు, జంతువులకు నీరు ఉంచండి. ఈ మంచి పని చేసిన తర్వాత మీకు ఎంత సంతృప్తికరంగా అనిపిస్తుందో చూడండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి పిలుపుకు ప్రజలు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకుందాం. మా బాల్కనీలో కాకులకు నీరు, ఆహారము పెడుతున్నాము. కాకులు వచ్చి ఎంత ఎండలోనో నీరు తాగి ఆహారాన్ని తీసుకొని వెళ్తున్నాయి. నా పేరు వేదున్ రెడ్డి. నేను 4వ తరగతి చదువుతున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్ల ఈ వేసవిలో చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లటి మంచి నీరు అందిస్తున్నాం. మా బాల్కనీలో ప్రతిరోజు పక్షుల కోసం ఆహారం, నీరు పెడుతున్నాం.
ఈ చిన్న పనులు చేయడం వల్ల మాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అభినందనీయం. ప్రతి నీటి చుక్క ఎంతో విలువైనది అనే భావనతో నీటిని పొదుపుగా వినియోగిద్దాం. వర్షపు ధార అమృతధార అనే మాటను గుర్తుంచుకుందాం. వర్షపు నీటిని సంరక్షించడంలో ప్రభుత్వానికి మన వంతు తోడ్పాటునిద్దాం. వర్షపు నీటి సంరక్షణ గురించి తెలిపే క్యాచ్ ద రెయిన్పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విన్నారు. రచన, వ్యాఖ్యానం జి. అరుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.